మేఘాలలో తేలిపొమ్మన్నది, తుఫానులా రేగిపొమ్మన్నది, మంచులో తేలియాడమన్నది, ప్రకృతిలో పరవశించమన్నది. భూతల అందాలను మరిపించే ప్రయాణానికి సాగిపొమ్మంటోంది. ప్రకృతి అందాలతో కనువిందు చేసేందుకు తరలి రమ్మంటోంది. అత్యంత ఎత్తైన కొండల్లో కలిసిపోమ్మంటోంది. మంచును తాకుతూ గాలిని నింపుకుంటూ ఎత్తులో ఉన్న పర్వత శ్రేణులను చీల్చుకుంటూ సాగే ప్రయాణమిది. అది భవిష్యత్తులో జోజిలా ఆకర్షణీయ పర్యాటక యాత్ర హ్యాపీ జర్నీకి వేదిక కానుంది. కాశ్మీర్ పర్యాటకులకు స్వర్గధామం, ప్రకృతి ప్రేమికులకు ఆట విడుపు, సుందర దృశ్యాలతో కనువిందు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే మంచుతో నిండిన కొండలు, పచ్చని మైదానాలు, అరుదైన వృక్ష జాతులతో కట్టిపడేసే వాతావరణం, యాపిల్ తోటలు, తులిప్ పూ తోటలు కాశ్మీరీ ప్రత్యేకతలు. అందుకే ప్రతి ఏడాది వేలు లక్షల సంఖ్యలో దేశ విదేశీ పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. అటువంటి కాశ్మీర్తో ప్రకృతి అందాలకు తోడు అత్యాధునిక మానవ నిర్మిత సుందర ప్రాంతం తోడైతే ప్రకృతి అందాలకు నగిషీలు అద్దినట్లు కాదా? బంగారు కిరీటానికి వజ్రాలు పొదిగి నెమలి పింఛం తగిలిస్తే తళతళలాడి మెరిసిపోతుంది. అలాగే కాశ్మీరీ అందాలకు అద్భుత నిర్మాణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనడంలో సందేహమే లేదు. అదే జోజిలా టన్నల్. జమ్మూ కాశ్మీర్ ఎన్నో సహజసిద్ధమైన అందాలకు పెట్టింది పేరు. అక్కడ కృత్రిమమైన అందాలు అవసరం లేదు. కానీ ప్రజల నిత్య అవసరాలు, అభివృద్ధితో పాటు ప్రభుత్వ వ్యూహాత్మక ఎత్తుగడల్లో భాగంగా ఆ టన్నెల్ నిర్మాణం అక్కడ అవసరం. అయితే అది కేవలం ఆ అవసరాల కోసమే కాకుండా పర్యావరణ పరంగానూ ప్రకృతిలో ఇమిడిపోయి అక్కడ అందాలకు మరింత వన్నె తెచ్చే విధంగా జోజిల్లా నిర్మిస్తే ఎంతో బాగుంటుంది. ఎస్, నిజమే, వాస్తవానికి అక్కడ అదే జరుగుతోంది. హిమాలయాల్లో ఉద్ధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు మార్గం, చీనాబ్ వంతెన, మనాలి నుంచి లడాఖ్కు వెళ్లే మార్గంలో నిర్మించిన అటల్ టన్నల్ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. వాటి నిర్మాణాలు ప్రత్యేకమైనవిగా గుర్తింపు పొందాయి. ఆ సాంకేతిక పరిజ్ఞానం ఆధునికమైన నిర్మాణాలకు అందం తోడు కావడంతో వాటిని సందర్శించేందుకు ప్రత్యేకంగా కొందరు పర్యాటకులు అక్కడికి వెళ్తుంటారు. మరికొందరు ఆ మార్గంలో ప్రయాణిస్తుంటారు. అంతకు మించిన అందమైన ప్రదేశంగా జోజిలా నిర్మాణమవుతోంది. చీనాబ్ వంతెన ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా రికార్డుకెక్కింది. ఆధునికంగా నిర్మించారు. అటల్ టన్నెల్ ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశం, అంటే 10,000 అడుగుల ఎత్తులో నిర్మించిన పెద్ద టన్నెల్. వీటిలో చీనాబ్ వంతెనను జోజిలాతో పోల్చలేం. అది రైల్వేకి సంబంధించినది, పైగా వంతెన మాత్రమే. అటల్ టన్నెల్ గానే జోజిలా టన్నెల్ పర్యాటకులను ఆకర్షిస్తుంది. కానీ వాస్తవానికి దీని నిర్మాణం పూర్తయితే అటల్ టన్నెల్ కన్నా ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది. మరింత పర్యాటక ఆదరణ పొందుతుంది. అలా ఎలా చెప్పగలరు? ఎస్, చెప్పొచ్చు, చెప్పగలం కూడా. ఎందుకంటే జోజిలాలో ఇప్పటికే పూర్తయిన పనులు, జరుగుతున్న నిర్మాణ పనులను బట్టి పని పూర్తయి వినియోగంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కనువిందు చేస్తుంది. ఆ ప్రాంత అందాలకు మెరుగుదిద్దుతుంది. సాధారణంగా సోన్మార్గ్ ప్రాంతం మంచుకొండలు, ప్రకృతి అందాలు, ఇండస్ నది ప్రవాహంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా అత్యంత ఎత్తులో ఉండే జోజిల్లా పర్వత శ్రేణులు కళ్ళకు కనువిందు చేస్తాయి. ఈ ప్రాంతం శ్రీనగర్, లడాఖ్ల మధ్య ఉంటుంది. శీతాకాలంలో కురిసే మంచు వల్ల 6 నెలల పాటు, అంటే డిసెంబర్ నుంచి మే వరకు రాకపోకలు నిలిపివేస్తారు. ఫలితంగా శ్రీనగర్కు ద్రాస్, కార్గిల్, లడాక్ ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతున్నాయి. అటువంటి పరిస్థితి కొనసాగకూడదనే జోజిల్లా టన్నెల్ నిర్మాణం చేపట్టారు. ఈ టన్నెల్ పూర్తయితే ఆ ప్రాంతాలకు నేరుగా ఏడాది పొడవునా ప్రయాణించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో మెగా ఇంజనీరింగ్ సంస్థ ఈ పనిని యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తోంది. మొత్తం ప్రాజెక్టులో టన్నెల్ తవ్వకం 2 వైపులా జరుగుతుండగా ఇతర నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే దాదాపు 75% పైగా పనులు జరిగాయి.
శ్రీనగర్ నుంచి నేరుగా లద్దాఖ్ వెళ్ళేటప్పుడు గండర్బాల్ దాటిన తరువాత సోనామార్గ్ ప్రకృతి అందాలకు నిలయం. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా మంచిగా ఉంటుంది. తెల్లటి పర్వత శ్రేణులు ఆహ్లాదాన్ని ఇస్తాయి, కనువిందు చేస్తాయి. వెండి అద్దినట్లు తెల్లగా ఆ ప్రాంతం తలతలా మెరిసిపోతుంది. అక్కడ పడే సూర్యకిరణాలు అందాన్ని రెట్టింపు చేస్తాయి. అక్కడ స్నో గేమ్స్ తో పాటు నది, కొండ ప్రాంతాల్లో గుర్రపు స్వారీ మొదలైనవి ప్రత్యేక ఆకర్షణలు. ఇక భవిష్యత్తులో జోజిల్లా టన్నల్ మరో అధునాతన హంగుగా నిలిచి అత్యంత ఆకర్షణీయమవుతుంది. పర్యాటక ప్రాంతానికి మరో కలికీతురాయిలా నిలిచిపోతుంది. టన్నల్తో పాటు ఆ ప్రాంతంలోని నిర్మాణాలను వీక్షించేందుకు పర్యాటకులు వస్తుంటారనటం అతిశయోక్తి ఏమీ కాదు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ప్రాంతాలు ప్రకృతిలో కలిసి అందాలకు తలుకులద్దుతున్నాయి. దాదాపు 14 కిలోమీటర్ల ప్రధానమైన టన్నెల్ పని జరుగుతోంది. ఇది పూర్తయిన తరువాత ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన సొరంగంగా రికార్డులకు ఎక్కుతుంది. ఇది కాకుండా ఇతర నిర్మాణాలు దాదాపు పూర్తవడంతో ఆ ప్రాంతం సందర్శించే పర్యాటకులకు అందంగా కనిపిస్తున్నాయి. హైవేని కొత్తగా విస్తరించి నిర్మించారు. నీల్గ్రార్ సొరంగాలు అందాలకు వన్నె తెస్తున్నాయి. ఇందులో టనెల్ 1లో 2 పక్కపక్క సొరంగాలు వినియోగంలోకి వచ్చాయి. ఇవి ఒక్కొక్కటి దాదాపు 1/2 కిలోమీటర్ పొడవు ఉన్నాయి. ఆ తర్వాత టనెల్ 2 వస్తుంది. ఇందులో కూడా పక్కపక్కనే 2 సొరంగాలు నిర్మించారు. ఇవి కూడా వాహనాల రాకపోకలతో వినియోగంలోకి వచ్చాయి. ఇవి ఒక్కోటి దాదాపు 2 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. వీటిలో ప్రయాణం వింత అనుభూతిని ఇస్తుంటాయి. మంచుతో నిండిన కొండల మధ్య ఉన్న ఈ సొరంగాల్లోకి వెళ్తూ ఉంటే మంచు గుహలోకి వెళ్తున్నట్టుంటుంది. ఆ తర్వాత రహదారితో పాటు వంతెనలు, కట్ అండ్ కవర్ సొరంగాలు, స్నో గ్యాలరీలు మొదలైనవి పూర్తయ్యాయి. మొత్తం 4 వంతెనలు నిర్మించారు. వీటిపై ప్రయాణం మంచుపై వెళ్లిపోతున్న అనుభూతిని కలిగిస్తుంది. పైగా నదిలో నీటి ప్రవాహం ఉన్నా గడ్డకట్టుకుపోయి ఉండి చూపర్లకు ప్రత్యేక దృశ్యంగా కనిపిస్తుంది. 3వ వంతెన వంపు తిరిగి ఉండడం వల్ల మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. జాతీయ రహదారితో వంతెనలను దాటుకున్న తరువాత కట్ అండ్ కవర్ వస్తుంది. ఇవి దాదాపు 2.5 కిలోమీటర్లు ఉంటాయి. ఓపెన్ ప్రాంతంలో రహదారిపై మంచు కురిసినప్పుడు వాహనాల రాకపోకలకు వీలు కాదు. అందుకని కృత్రిమమైన సొరంగాలు నిర్మించారు. అటువంటివి ఒకటి తరువాత ఒకటి మొత్తం 7 సొరంగాలు నిర్మించారు. వీటిని కట్ అండ్ కవర్ అంటాం. మనం చెబితే తప్ప కృత్రిమమైనదని తెలియదు. కొండల్లో సొరంగం తవ్వినట్లుగానే ఉంటుంది. వీటికి మరో ఆకర్షణీయం స్నో గ్యాలరీ. వాటికి సహజ సిద్ధమైన వెలుతురు, గాలి అంటే ఆక్సిజన్ లభించే విధంగా కిటికీ లాంటివి ఒకవైపున ఏర్పాటు చేశారు. ఇక వీటితో పాటు అనేక సాంకేతికమైన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మెగా ఇంజనీరింగ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని శరవేగంగా ప్రాజెక్ట్ పనులను పూర్తి చేస్తోంది. ఈ సొరంగం పనులు అధునాతన హంగులు, సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. ఈ టన్నెల్ పూర్తయితే అదో అరుదైన అనుభూతి. ప్రపంచంలో అటువంటి సొరంగం ఎక్కడా లేదు. 11,578 అడుగుల ఎత్తులో ఉండే బైడైరెక్షనల్ టన్నెల్ ఇది. అత్యంత ఎత్తైన కాశ్మీర్ కొండల్లో హిమాలయ శ్రేణుల మధ్య దూసుకుపోతుంటే ఆ ప్రయాణ అనుభూతి వర్ణనలకు అతీతం. అంత ఎత్తులోనూ దాదాపు 14 కిలోమీటర్ల పొడవున సాగే ప్రయాణంలో గాలి, వెలుతురు సాఫీగా ఉండటంతో పాటు భద్రత, రక్షణ వ్యవస్థలు అనునిత్యం పర్యవేక్షిస్తుంటాయి. ఇంతకన్నా భూతల స్వర్గ ప్రయాణం ఇంకెక్కడుంటుంది? అందుకే జోజిలా పూర్తయితే సోనామార్గుకు పోటీగా నిలిచి జమ్మూ కాశ్మీర్ అందాలలో మరో కలికితురాయిగా మారుతుంది. పర్యాటకులకు ఆకర్షణీయంగా చరిత్రలో నిలిచిపోతుంది.